విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, ఈ రోజు ఉపాధి గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, మహిళా సోదరుల గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, గ్రామాల్లో రోడ్డు ఏ విధంగా వేద్దాం, డ్రైనేజ్ ఏ విధంగా కడతాం, బిల్డింగ్ ఏ విధంగా తీసుకొద్దాం, పరిశ్రమలు ఏ విధంగా తీసుకొద్దాం ఎవరు కూడా ఆపలేదు. నేను చెప్తా ఉన్నా, ధైర్యంగా ఉండండి. అక్కడ ఉన్న మా నాన్నగారి ఆశయాన్ని ఇవాళ రేపు ఎన్నికల్లో ప్రజలందరూ వెచ్చించే విధంగా ఈ పెద్దలందరికీ సహకారం తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతాలలో వాసులందరికీ మంచి పేరు తీసుకొని ఆశిస్తున్న ఎప్పుడు ఉండాలని మా మంచి పేరు మా ఉత్తర గ్రామాలకు సంబంధించిన మా మిత్రులు సోదరులందరూ వచ్చి నన్ను సన్మానించారు. నేను అందరికీ గ్రామాలు జరిగిన బాధని ఈ రోజు మేము చెప్తున్నాం, మనం చేయాల్సిన లక్ష్యం 3 నెలల 3 నెలల మన ఊళ్ళో శుద్ధం చేసిన భాగంగా మళ్ళా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చేస్తాం అనుకున్నాం. కానీ ఎందుకంటే నేను రోజు రాత్రి మీ అందరి సంకల్పంతో రాత్రి 12 అయినా 1 అయినా 2 అయినా ప్రభుత్వ పరంగా ఒక బాధ్యతతో పనిచేస్తూ ఈ ఊళ్ళో ఈ రోజు చెప్తా ఉన్నాం, మన కేసీ లక్ష్యాన్ని ఈ రోజు చెప్తా ఉన్నా, ఎవరు కూడా ఆపలేదు. ఈరోజు ఆపే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతమంది కార్యక్రమం చేసేందుకే వారి ఆచరణలో భాగంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఆ పేరు కొంతమంది పూటగడవలు ఎప్పటికో పూటగడవని అనేక సందర్భాల్లో పూటగడవని అని వదిలేస్తున్నారు. నేను ఇక్కడ మా సోదరులు డాక్టర్ వివేకానంద ఒక గొప్ప పారిశ్రామికవేత్త, విజయవంతంగా సక్సెస్ఫుల్ గా మరి దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ముందుకు నడిచిన వ్యక్తి. వారి ఆలోచనలు తీసుకుంటాం. ఈ ప్రాంతానికి ఏం చేయాలి, తప్పకుండా మీకు సహకరించి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. మా యువకులు మిత్రులు మా సోదరుడు 27 కావాలి మంచి వ్యక్తిగా ఒక యువకుడిగా ఈరోజు ప్రజాసేవ చేయాలని నిలబడదు. బాగా చదువులో ముందంజలో చిన్ననాడే ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఫ్యాక్టరీలో అంటే మోటార్ సైకిల్ ఆ పరిశ్రమ ఏర్పాటు చేసుకొని వందలాది మందికి ఉపాధి కల్పన చేస్తున్నారు. ఇదే ఇక్కడ ఉన్న యువతకి ఏ విధమైన ఉపాధి